మొత్తానికి ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ని ఎలిమినేట్ చేసేసి క్వాలిఫైర్ 2కి క్వాలిఫై అయిపోయారు. ఈ మ్యాచ్లో చాలా ట్విస్ట్లు టర్న్లు చాలా ఉన్నాయి, దాని గురించి మాట్లాడాలి. అండ్ ఆల్సో బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్, రోహిత్ శర్మ కానీ, బేస్టో కానీ, బూమ్రా కానీ, హార్దిక్ పాండ్యా కానీ చాలా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అసలు ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ ఎలా గెలిచారు ఇన్ డీటెయిల్ మాట్లాడుకోవాలి కదా. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. ఒకవేళ మీరు ముంబై ఇండియన్స్ ఫ్యాన్ అవుతే ఐఎమ్ ష్యూర్ మీరు చాలా హ్యాపీ ఉంటారు, ఉండాలి కూడా. నేను అవుట్ స్టాండింగ్ క్రికెట్ ఆడారు ముంబై. అట్లా ఈ మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం, కానీ దానికంటే ముందు జస్ట్ ఎ కైండ్ రిక్వెస్ట్ ఫర్ యూ. ఇంతవరకు మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దిస్ ఈస్ ద రైట్ టైం టు డూ ఇట్. చలో మ్యాచ్ గురించి స్టార్ట్ చేసేద్దాం డైరెక్ట్లీ. నిన్న ముంబై ఇండియన్స్కి చాలా ముఖ్యమైన మ్యాచ్ ఇది. గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ములన్పూర్లో ఆడుతున్న మ్యాచ్. ఎవరైతే ఓడిపోతారో ఇంటికి, మనం ఆల్రెడీ రిజల్ట్ తెలుసు మీకు, గుజరాత్ టైటన్స్ వెళ్ళిపోయారు. అండ్ దీనికి కారణము ముంబై ఇండియన్స్ బ్రిలియంట్ ప్లానింగ్ చేశారు. వన్ బై వన్ మాట్లాడదాం దాని గురించి. ఫస్ట్ టాస్ దగ్గర హార్దిక్ పాండ్యా ఫస్ట్ బ్యాటింగ్ అన్నారు. ఇక్కడ అందరు షాక్ అయ్యారు, అదేంటి జనరల్లీ సెకండ్ బ్యాటింగ్ చేయాలి కదా, మొన్ననే మ్యాచ్ అయింది ఇక్కడ ఆర్సీబీ, ఆ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచారు, కానీ హార్దిక్ పాండ్యా ఇట్లా డిసిషన్ తీసుకున్నారంటే ఎండ్ ఆఫ్ ది డే ఈ రైట్ డిసిషన్ అని అనాలి, ఎందుకంటే ముంబై గెలిచారు 20 రన్లతో ఈ మ్యాచ్. అయితే బ్యాటింగ్ వచ్చారు ఫస్ట్ ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మకు ఒక కొత్త ఓపెనింగ్ పార్ట్నర్ బేస్టో. 1 డే ముందే ల్యాండ్ అయింది తను మీరు చూసుకుంటే ఇండియాలో. అట్లా బ్యాటింగ్ చేయలే అసలు. తను T20 ఫార్మాట్ ఆడి చాలా రోజులైంది, ఎందుకంటే తను ఆడింది కౌంటీస్ ఇంగ్లాండ్లో, కానీ ఇక్కడ రాగానే దుమ్ము లేపేశాడు. అసలైన మొమెంటం తెచ్చింది బేస్టో ఇనిషియల్లీ రోహిత్ శర్మ కంటే ముందు. సూపర్ ఆడాడు, కానీ రోహిత్ శర్మకి సూపర్ నాక్ ఆడాడు. 81 రన్స్ కొట్టాడు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. కానీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇనిషియల్లీ కొంచెం లక్ నడిచింది రోహిత్ శర్మకి. 2 సింపుల్ క్యాచెస్ డ్రాప్ అయినాయి అక్కడ, వికెట్ కీపర్ ఒక ఫైన్ లెగ్లో. కానీ దాన్ని ఎట్లయితే యూటిలైజ్ చేశాడు కదా రోహిత్ శర్మ. కూర్చొని స్పిన్నర్ లేని లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ సాయి కిషోర్ని సిక్స్లు కొడతాం స్టార్ట్ చేశాడు. ఫాస్ట్ బౌలర్స్ని ఆ ఎలిగెన్స్ కనిపించింది. మళ్ళీ చాలా దిమాగ్తో బ్యాటింగ్ చేశాడు ఈ పిచ్లో, ఎందుకంటే స్పిన్నర్స్ని ఏరియాలో టార్గెట్ చేయాలో మంచిగా చేసి అవుట్ స్టాండింగ్ నాక్ ఆడాడు. అక్కడ బెస్టో కూడా సూపర్ ధమాకా నాక్ ఆడాడు. తను కూడా ఇద్దరు కలిసి ఎట్లాంటి స్టార్ట్ ఇచ్చారంటే 7 ఓవర్స్లోనే 84 అంత మంచి పార్ట్నర్షిప్ వచ్చేసింది. ఇక్కడే గుజరాత్ టైటన్ బౌలర్స్ కొంచెం డౌన్ అయిపోయారు, కొంచెం సరిగ్గా బౌలింగ్ కూడా వేయలే వీళ్ళు. మొత్తానికి మంచి స్టార్ట్ వచ్చింది. దాంతో బెస్టో ఫస్ట్ అవుట్ అయ్యాడు. దాంతో స్లోలీ రోహిత్ శర్మ, దాంతో స్లోలీ పార్ట్నర్షిప్ వేరే వాళ్ళు కూడా చేశారు. మన మొత్తం అందరు రన్స్ కొట్టారు టీంలో చూసుకుంటే, వచ్చిన వాళ్ళందరూ మొత్తం. సూర్యకుమార్ యాదవ్ కూడా కాంట్రిబ్యూట్ చేశాడు, కానీ ఫినిషింగ్ టచెస్ ఇంపార్టెంట్ ఇచ్చింది ఫస్ట్ అక్కడ తిలక్ వర్మ. నాకు చాలా నచ్చింది, ఎందుకంటే కొన్ని ఫ్యూ మ్యాచెస్ నుంచి కొంచెం అవుట్ ఆఫ్ టచ్ అనిపించాడు, కానీ ఈ మ్యాచ్ ఇంటెంట్ చాలా బాగుంది. సిక్స్లు కొట్టాడు, బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. అండ్ హార్దిక్ పాండ్యా యాజ్ అ క్యాప్టెన్ లాస్ట్లో వచ్చి ఎంత ఇంపార్టెంట్ నాక్ అయ్యాడు. లాస్ట్ ఓవర్లో 22 రన్స్, 3 సిక్స్లు అదే ఓవర్లో. ఫెంటాస్టిక్ ఫినిష్ దొరకడం వల్ల 228కి చేరుకున్నారు. అంటే విచ్ ఈజ్ అ మ్యాసివ్ టార్గెట్. ఇంతవరకు ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ 200 కొడితే మ్యాచ్ ఓడిపోయిందే లేదు. ఏది ఇంతవరకు హిస్టరీ ఆఫ్ ఐపీఎల్లో చెప్తున్నా, మీకు తెలుసా ఇది స్టార్ట్. సో దేవర్ కంఫర్టబుల్లీ ప్లేస్డ్. స్టార్ట్ కూడా అలానే వచ్చింది. బౌలింగ్ చేసినప్పుడు చూస్తే బోల్ట్ మళ్ళీ ఒక్కసారి తీసాడు అక్కడ, అది కూడా కెప్టెన్ గిల్ని అవుట్ చేశాడు. మీకు తెలుసా 32 టైమ్స్ వికెట్స్ తీసాడు ఫస్ట్ ఓవర్లో. ఐ థింక్ దిస్ వాజ్ ద 33rd టైం గిల్ వికెట్ ఫస్ట్ ఓవర్ తీస్తాం. ఎక్స్పీరియన్స్ బౌలర్ బోల్ట్ ఇన్ స్వింగర్ వేసాడు, అవుట్ అయిపోయాడు. సరే ఇప్పుడు 1 సైడ్ మ్యాచ్ అనుకున్నాం కదా, మీరు కూడా అనుకునే ఉంటారు, ఎందుకంటే ఎస్ ఒక బ్యాట్స్మెన్ తక్కువ ఉన్నాడు కదా, బట్లర్ కూడా లేడని చెప్పేసి. అండ్ దాని తర్వాత చూసుకుంటే యునో కుషాల్ మెండిస్ వచ్చాడు అక్కడ. తను బాగానే ఆడాడు, అంటే ఆడినంతసేపు మంచిగానే ఆడాడు. 20 మీద హిట్ వికెట్ అయిపోయాడు శాంట్నర్కి. అసలు ఇది అన్బిలీవబుల్ నిజంగానే. హీ డింట్ హ్యావ్ ఏ గుడ్ డే, ఎందుకంటే చూడండి వికెట్ కీపింగ్లో 2 క్యాచ్లు వదిలేడు, సూర్యకుమార్ వదిలేడు, రోహిత్ శర్మ వదిలేడు, దాని తర్వాత హిట్ వికెట్ అయిపోయాడు. మంచిగా ఆడుతూ హిట్ వికెట్ అయ్యాడు. అన్ఫార్చునేట్, బట్ ఇట్ వాజ్ అ వెరీ బ్యాడ్ డే ఫర్ హిమ్. అపార్ట్ ఫ్రమ్ ఒక 6లు కొట్టాడు అంతే. అండ్ తను అవుట్ అయిన తర్వాత మ్యాచ్ గాన్ అయిపోయిందని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇక్కడ అసలైన స్టార్ట్ అయింది. ఇక్కడ ఏమైందంటే డ్యూ వచ్చింది గ్రౌండ్లో ఒకటి. బాల్ ఫాస్ట్ బౌలర్స్ వేసినా ఏం స్వింగ్ అవ్వట్లే, స్పిన్నర్స్కి ఏమైనా టర్న్ అవ్వట్లే, కానీ సూపర్ క్యాప్టెన్సీ చేశాడు చెప్తా. అయితే ఫస్ట్ మ్యాచ్ అటువైపు గుజరాత్ టైటన్స్ వైపు వెళ్ళిపోయింది మీకు చెప్తా, ఎందుకంటే ఒక సిచ్యువేషన్ ఎట్లా వచ్చిందంటే సాయి సుదర్శన్ ఇంకా వాషింగ్టన్ సుందర్ ఇద్దరు కలిపి 80 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. దీంతో ఏమైంది, లాస్ట్ 7 ఓవర్స్లో కొట్టాల్సింది ఇంకా 78 రన్స్, అంటే 11-12 రన్స్ పర్ ఓవర్ కొట్టాలి. 14th ఓవర్, ఇంకా లాస్ట్ 7 ఓవర్స్ ఉన్నాయి. ఏం చేయాలి అక్కడ? జనరల్లీ క్యాప్టెన్స్ చాలా, అంటే ఈ టైంలో స్పిన్నర్లు నేర్పిస్తాం, డిఫరెంట్గా ట్రై చేస్తాం, ఏదో చేస్తారు. హార్దిక్ పాండ్యా ప్యానిక్ అవ్వాలి ఈ టైంలో. శాంట్నర్కి 4 ఓవర్లు ఒకటే ఓవర్ వేయించాడు అంతే, ఆ హిట్ వికెట్ ఓవర్. దాని తర్వాత మళ్ళీ ఏపీలే కండిషన్స్ని గమనించాడు, బాల్ బ్యాట్ మీదకి వస్తుందని. నమందీర్ని ఒక ఓవర్ వేయించాడు, దాని తర్వాత మళ్ళీ ఏపీలే. ఏం చేశాడంటే
డైరెక్ట్‌గా ఓన్లీ ఫాస్ట్ బౌలర్‌ని బయట నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ పిలిచారు అశ్విని కుమార్‌ని. పిలిచి మాట్లాడాడు గ్రూప్‌తో. అంటే బయట నుంచి వి నో దట్ వాట్ దే ఆర్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెనింగ్. గేమ్ ప్లాన్ ఎట్లయితే ఇంప్లిమెంట్ చేసారో అర్థమైపోయింది బయట నుంచి. దట్ ఓన్లీ ఒకటే బాల్ ఎయ్యాలి. ఏంటంటే యార్కర్. ఎందుకంటే డ్యూ వచ్చింది. స్లోవర్ వన్స్ ఏస్తే గ్రిప్ అవ్వట్లే. బౌన్సర్ ఏస్తే స్కిడ్డే వస్తుంది. వైడ్ యార్కర్ ఏస్తే కూడా బౌండరీస్ ఎళ్ళిపోతున్నాయి. ఏదేసినా పని చేయట్లే ఓన్లీ యార్కర్ తప్ప అని చెప్పేసి డిసైడ్ చేసి ప్రతి ఒక్క బౌలర్ అదే ఏసారు. మీరు చూడండి లాస్ట్ 7 ఓవర్స్. ఫస్ట్ బూమ్రాని అక్కడ 14థ్ ఓవరే తీసుకొనొచ్చేసాడు. 2 ఓవర్స్ ఉండంగా చాలామంది కెప్టెన్స్ లాస్ట్ 5 ఓవర్స్ తర్వాత ఏపిద్దాము లాస్ట్‌లో అని చెప్పేసి ఆపుతారు చాలామంది. అట్లా గాదు. ఎప్పుడు గేమ్‌లో ఉండాలంటే మీరు వికెట్స్ తీయాలి. అందుకనే బూమ్రాని 14థ్ ఓవర్ తీసుకొచ్చాడు హార్దిక్ పాండ్యా. గేమ్ ప్లాన్ ఇందాక చెప్పినట్టు ఓన్లీ యార్కర్ స్టంప్ మీద అదే ఏసాడు. మీకు గుర్తుంటే సాయి సుదర్శన్ గాడు ఇన్‌ఫాక్ట్ అక్కడ వాషింగ్టన్ సుందర్ కింద పడిపోయాడు. యార్కర్‌కి బూమ్రా ఏసింది. పడిపోయి బోల్డ్ అయిపోయాడు. అక్కడ మొమెంటం మళ్ళా ముంబై వైపు షిఫ్ట్ అయింది. దాని తర్వాత ఇంకోటి మీరు చూసుకుంటే రిచర్డ్ గ్లీసన్ వచ్చి మళ్ళా ఇంకో యార్కర్ ఏస్తే మిస్ అయిందది. కానీ సాయి సుదర్శన్ స్కూప్ ఆడటానికెళ్ళి బోల్డ్ అయిపోయాడు. అక్కడి నుంచి మొమెంటం మొత్తం ముంబై వైపు మారిపోయింది. దాని తర్వాత రుదర్ఫోర్డ్ ఉన్నాడు. తనకి యార్కర్ ఏస్తానికెళ్ళి మిస్ అయింది. లెంత్ బాల్ పడి తను కొడతానికెళ్ళి అక్కడ ఔట్ అయిపోయాడు. అక్కడ మ్యాచ్ ఖతం అయిపోయింది. షారుఖ్ ఖాన్, తివాతే ట్రై చేశాడు కానీ కుదరలే. ఎందుకంటే గేమ్ ప్లాన్స్ చూడండి. మధ్యలో బౌండరీస్ పోయినాయి. కొన్ని లెంత్ బాల్స్ యార్కర్స్ ఏస్తే మిస్ అయినాయి గానీ, ఆ పడిన యార్కర్స్ మాత్రం ఇంప్లిమెంటేషన్ అయితే ఉంది కదా ముంబై బౌలర్స్‌ది, అది నాకు చాలా నచ్చింది. గేమ్ ప్లాన్ ఉంటాం ఒకటి, అది మంచిగా ఇంప్లిమెంట్ చేస్తాం ఇంకోటి. ఈ 2 ఉన్నాయి. కానీ ముందట్ల థాట్ ప్రాసెస్ ఉండాలి కదా! ఇంకో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో నాకు నచ్చింది ఈ మ్యాచ్‌లో ఏంటంటే, అక్కడ లాస్ట్ 3 ఓవర్స్ ఉన్నప్పుడు 45 రన్స్ ఉన్నాయి. చాలామంది ఏం చేస్తారు బూమ్రాని సెకండ్ లాస్ట్ ఓవర్ దాకా ఆపుతారు. కానీ నో. ఆ థర్డ్ లాస్ట్ ఓవరే బూమ్రాని అక్కడే ఏపిచ్చేసాడు. అంటే అక్కడే రన్స్ రాకుండా చేశారు. ఇంకా లాస్ట్ ఓవర్స్‌లో తర్వాత ఈజీ అయిపోయింది. సూపర్ బౌలింగ్, ఫెంటాస్టిక్ ప్లానింగ్, ఎట్లా ఎగ్జిక్యూషన్ ఉంది కదా ప్లానింగ్‌కి అది చాలా నచ్చింది. అందుకనే ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ మంచిగా 20 రన్‌లతో గెలిసారు. వేరే టీమ్ చూడండి మన ఆర్‌సీబీ ఫ్యూ డేస్ బ్యాక్ మ్యాచ్ గెలిసింది. 227 చేస్ చేస్తూ. అస్సలు ప్లానింగే లేదు అక్కడ ఎల్ఎస్‌జీ చూసారా? గేమ్ ప్లాన్ లేదు. అట్లానే బ్లైండ్‌గా బౌలింగ్ చేసారు. రన్స్ ఇచ్చేసారు. కానీ ఇక్కడ చూడండి ముంబై ఇండియన్స్ రీగ్రూప్ అయ్యారు. యార్కర్స్ చేయాలి. డ్యూ ఉంది గ్రౌండ్‌లో అని ఒక స్ట్రాటజీ ఫార్మ్ చేసి అది ఇంప్లిమెంట్ చేసి మ్యాచ్ గెలిసారు. దిస్ ఈస్ వాట్ ఛాంపియన్ సైడ్స్ ఆర్ మేడ్ ఆఫ్. ప్లానింగ్ ఇంకా ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ ఉంటుంది. ముంబై ఇండియన్స్ అలా ఈ మ్యాచ్ గెలిచారు. ఎనీవేస్ ఇంపార్టెంట్ పర్ఫార్మెన్సెస్ రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇందాక చెప్పినట్టు చాలా మంచిగా ఆడాడు. బెస్ట్ బ్రిలియంట్ స్టార్ట్ ఇచ్చాడు. ఈవెన్ దో జస్ట్ ఇండియాకి వచ్చిన దాంతో ఫినిషింగ్ టచెస్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ అండ్ బౌలింగ్‌లో బూమ్రా గురించి మాట్లాడాల్సిందే. బూమ్రా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే పోస్ట్ మ్యాచ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాడు హార్దిక్ పాండ్యా. అక్కడ అడిగాడు హర్ష భోగ్లే హార్దిక్ పాండ్యాని ఏంటి బూమ్రాని మీరు ఇంటెలిజెంట్‌గా ఎట్లా యూజ్ చేస్తున్నారు లాస్ట్ ఓవర్స్‌లో అని చెప్పేసి అని అడిగితే తను చెప్పాడు సింపుల్ రిప్లై ఇచ్చాడు. దీంట్లో నేను మైండ్ యూజ్ చేసింది ఏం లేదు. ఎప్పుడైతే మ్యాచ్ చేతిలోంచి మాకు వెళ్ళిపోతుందో అప్పుడు బూమ్రాని తీసుకొస్తాము. మళ్ళా మ్యాచ్‌ని తిరిగి మా వైపు తీసుకొచ్చేస్తాడని భలే ఆన్సర్ ఇచ్చాడు. నచ్చింది నాకు. చెప్పటం ఈజీ కానీ అది ఇంప్లిమెంట్ చేస్తాం చాలా కష్టం. అండ్ లుక్ ఎట్ బూమ్రాస్ పర్ఫార్మెన్స్. ఎప్పుడు అది వరల్డ్ కప్ టీ20 అయినా ఇట్లాంటి మ్యాచెస్ అయినా తన ఇంజ్యూరీ ఉంటుంది. మళ్ళా వెనక్కొస్తాడు. కానీ మళ్ళా ఇండియన్ మ్యాచ్ గెలిపిస్తాడు. హీ ఈజ్ ఎ రియల్ హీరో ఫర్ ఇండియన్ క్రికెట్ అయినా, ఫ్రాంచైజీ క్రికెట్ అయినా. వాట్ యూ సే అబౌట్ బూమ్రా కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో వాట్ యూ సే అబౌట్ రోహిత్ శర్మ నాక్. యెస్ ఛాన్సెస్ వచ్చినాయి కానీ దాని తర్వాత ఎట్లయితే ఆ 6లు బౌండరీలు కొట్టాడు కదా! నాకైతే మజా వచ్చింది. మరి మీకెట్లా అనిపించింది కింద కమెంట్ చేయండి. సో నైస్ ముంబై ఇండియన్స్ మొత్తానికి క్వాలిఫైర్ 2కి క్వాలిఫై అయిపోయారు. అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. ఇంతవరకు ముంబై ఇండియన్స్ 5 సార్లు ఛాంపియన్‌షిప్ గెలిచింది కరెక్టే. కానీ ఎలిమినేటర్ నుంచి వచ్చి గెలిచిన సందర్భమే లేదు. ఇప్పటిదాకా 4 సార్లు వీళ్ళు ఎలిమినేటర్‌కొస్తే, దాంట్లో 2 సార్లు ఎలిమినేటర్‌లోనే ముంబై ఓడిపోయారు. ఇంకో 2 సార్లు క్వాలిఫైర్ 2 దాకెళ్లారు. కానీ ఆ క్వాలిఫైర్ 2 ఓడిపోయారు. ఫైనల్‌కెళ్ళలే. మరి ఈసారి స్ట్రాంగ్ పంజాబ్‌ని అహ్మదాబాద్‌లో ఆడబోతున్నారు. అబ్బా! ఈ మ్యాచ్ మాత్రం మజా వస్తుంది. ఈ మ్యాచ్ గురించి నేను మళ్ళా రేపు మార్నింగ్ 8:00 వీడియో రిలీజ్ చేస్తా. ఇన్ డెప్త్ అనాలిసిస్ చేద్దాం. దాని గురించి మాట్లాడదాము. ఎనీవేస్ మీకేమైనా గేమ్ ప్లాన్స్ ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే కింద తీసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ క్వెషన్స్ మేము తీసుకుంటా. ఓకేనా? ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. ఇట్ వాస్ ఇన్ఫర్మేటివ్. ఈ గేమ్ ప్లాన్స్ అన్నీ ఎంజాయ్ చేసుంటారు. మరి దీని గురించి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పుడు దాకా మీరు ఈ ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ అగైన్ ఎ జెంటిల్ రిమైండర్ ఆ బటన్ ఎళ్లి నొక్కేసేయండి. చలో దట్స్ ఇట్ గైస్. మళ్ళా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో బాయ్. టేక్ కేర్.